వాకిట్లో పెద్ద ముగ్గు వేస్తేనేమో, ఏంటే కోడలా అంత పెద్ద ముగ్గేసావు? సంవత్సరానికి సరిపడా ముగ్గు పిండి ఒక్క రోజులోనే వాడేసినట్టున్నావే. ఇంటి కోడలంటే పొదుపుగా కాపురం చెయ్యాలమ్మా, మరి ఇంత దుబారా అయితే ఎలా అని అరిచేది. అదే చిన్న ముగ్గేస్తేనేమో, ఇదేంటి కోడలా ఇంత చిన్న ముగ్గేసావు? అయినా నీకు అసలు ఒళ్ళే వంగదు, మరీ అంత బద్ధకమైతే ఎలాగమ్మా? ఆ రోజుల్లో నేనేసే ముగ్గుకి మన వాకిలే సరిపోయేది కాదని మా అత్తగారు నన్ను తెగ మెచ్చుకునేవారు అని లేనిపోని గొప్పలు చెప్పేది. రమ్య బట్టల్ని వాషింగ్ మిషన్లో వేస్తుందని. ఎందుకు కోడలా ఎప్పుడు చూసినా బట్టలను అలా మిషన్లో వేస్తుంటావు? దానిలో వేసే, నా చీరలన్నీ చిరిగిపోతున్నాయి. అలా కాదత్తయ్యా, వాషింగ్ మిషన్లో అయితే త్వరగా పనైపోతుందని. ఇప్పుడంత అర్జెంటుగా నువ్వెక్కడికి వెళ్ళాలని? రోజంతా ఇంట్లోనే కదా ఖాళీగా పడుంటావు. అయినా ఆ రోజుల్లో అయితే నేనొక్కదాన్ని ఇంట్లో 10 మంది బట్టల్ని నా ఒంటి చేత్తో ఉతికి పారేసేదాన్ని. మా అత్తయ్యతో చిన్న పని కూడా చెయ్యనిచ్చేదాన్ని కాదు. బ్రతికినన్ని రోజులు ఆమె ఇంట్లో మహారాణిలా ఉండేదనుకో. నీకెన్ని చెప్పి ఏం లాభంలే, నీలాంటి కోడలు దొరికింది నాకు. అంతా నా కర్మ.